హాయ్. ఏంటి ఎక్కడికో బయలుదేరడానికి ముస్తాబైనట్టున్నావు? చూడమ్ముడు, మీ అత్త ఇంట్లో లేదు, అందుకని ఫ్రెండ్స్ అని పెళ్లిళ్ళని పార్టీలని పిక్నిక్. అరే అవకాశం దొరికితే చాలు క్లాస్ పెట్టామని రెడీ అయిపోతావు. అందుకే చదువుకునే రోజుల్లో ఇలాంటి క్లాసులు వినాల్సి వస్తుందని ఈ అమావాస్యకు పౌర్ణమికి అటెండ్ అయ్యేదాన్ని. సర్లే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను లేనప్పుడు అత్తయ్య క్లబ్ లో ఉన్న అత్తయ్య బ్యాచ్ లతో ఇంట్లో కిట్టి పార్టీ చేస్తుందంట కదా. అయితే కొంపతీసా కాచాయిని బ్యాచ్ వాళ్ళందరినీ పిలుస్తావా? నో జెంటిల్ మ్యాన్, ఓ జమానా బదులు గయా. తరం మారిపోయింది. అత్తల్ని కాదు వాళ్ళ కోడల్ని పిలిచి క్లబ్ లో బలని పెంచుకుంటారు. అదేం అక్కర్లేదు గాని సరదాగా మీరిద్దరు సినిమాకి వెళ్ళండి. నో, నేను వెళ్ళను. కోడల సంఘాన్ని బలోపేతం చేసి సోదపు వస్తావా రావా? నేను రాను. పోనీ నేను వస్తా. అవసరం లేదు, రొమాంటిక్ సినిమాలకి నస్కండి ఎందుకు? మీరు కానివ్వండి, నేను చూసొస్తాను. ఓకే. ఎవరండి మీరు? మిమ్మల్ని అడిగేది. గిరి అని అరుస్తుంటే ఎవరు కావాలని అడుగుతావేంటి నందిని? గిరి అంకుల్ బయటికి వెళ్ళాడమ్మా. అంకుల్, ఎవరి కంట్రీ పీపుల్? అసలు ఆంటీ ఇలాంటి మిడిల్ క్లాస్ క్రీచర్స్ ని ఎలా టాలరేట్ చేస్తుంది? హౌ? గిరి ఎప్పుడు వస్తాడు అంకుల్? నన్ను అడుగు, నేను చెప్తాను. నేను గిరి వైఫ్ ని. నేను గిరి నైఫ్ ని. అందుకే ఎప్పుడు నా పాకెట్లోనే ఉంటాడు. ఎవరు మావి? రిగి అని. గిరి అంటే ప్రాణం. అమెరికాలో చదువుకుంటోంది. హే గర్ల్స్, యు నో హిలరీ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తుంది కదా? ఎగ్జాక్ట్లీ. కమ్ కమ్ చాట్ విత్ హర్. కమ్. ఏయ్, నీకు తెలుసా? హే కమ్ ఆన్. తెలుసావా? వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అబ్బచ్చా, ఈ తెల్ల తొలిది రాగానే ముసలుడు కూడా యూత్ అయిపోయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే. అత్తయ్యకి ఫోన్ చేశాగా, ఇప్పుడు మావయ్యకి ఫోన్ చేయగానే దాన్ని గో గో అంటాడు. నేను ఓపెన్ చేస్తా. గిరి అనుకుంటా సర్ప్రైజ్ ఇస్తా. కొంప తీసి బావైతే వాడు కూడా ఓ అంటూ ఈ రిగి వెంట పడితే. ఇక్కడ రిగి మేడం ఎవరు? నేనే. వైజాగ్ నుంచి నందిని మేడం మీకు ఏదో గిఫ్ట్ పంపించారు మేడం. What is this? I will help you, Ricky. పెన్ డ్రైవ్ అంకుల్. ఆంటీ ఇందులో ఏం పంపించిందో ఏమో. లెట్స్ సీ. ఘుమఘుమలాడే అమెరికా అందం రమ్మంటో చలాకి ఝమ్ చకచకలాగే ఆంధ్ర బంధం సయ్యండి చలాకి ఝమ్. ఇలా నేడు మ్యారేజ్ మూడొచ్చింది. సిగ్గులేదంటే నీకు? నువ్వేంటే ఇలా దిగజారిపోతున్నావు? నీ బతుకు జడ. మనక దానికొచ్చినట్టు ఇంగ్లీష్ తన్నుకు రాదు. అప్పుడో మాట ఇప్పుడో మాట వెదుక్కొని మాట్లాడాలి. అదేమో దంచేస్తుంది, అదేమో క్లాసు, మనము ఊరమాసు.
పైగా నేను పిలిచిన వాళ్ళని కూడా అది లాగేసుకుంది. వాళ్ళేమో అదన్న మాట కల్లా ఓ అని పోనకు వచ్చినలాగా ఊగిపోతున్నారు. ఎలా? ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి మన తడాక ఏంటో చూపించాలి. మళ్ళీ ఈ దరిదాపుల్లోకి రాకుండా చేయాలి. అవును, లేదంటే నన్ను బయట గెంటేసి అదే ఇంట్లో సెటిల్ అయ్యేలా ఉంది. అవును, ఈ పెద్ద ఆయనేంటి దానికి తందన పలుకుతున్నాడు? అటు అత్తయ్య సపోర్ట్ చేసి ఇటు మావయ్య వత్తాసు పలికి, వామ్మో బాబు సినిమా నుంచి వచ్చేసరికి నేను దీనికి సినిమా చూపించాలి. ఏంటి ఇక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావు? టెన్షన్ పడుతున్నావా? ఈ నందినికి ఎదుటి వారిని టెన్షన్ పెట్టడం తప్ప టెన్షన్ పడ్డం తెలీదు. గిరి చెప్పాళ్లే. ఏమని? నువ్వు మామూలు మాటల కన్నా సినిమా డైలాగులు ఎక్కువ చెప్తావని. హలో, నేను మాట్లాడే మాటల్లే త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వీళ్ళంతా చాటుగా విని రాసుకుని వెళ్తారు తెలుసా? ఆయన అన్ని మాటలు అనవసరం. పద, ఇంత పెడతా తిని వెళ్దు గాని. ఇంత తినడానికి నేను అమెరికా నుంచి రావాల్సిన అవసరం లేదు బేబీ. నేను వచ్చిందే ఎందుకులే, ఇక్కడే గుండె పేలిపోయి చస్తావు. నాది పేలే గుండె కాదు, పగిలే గుండె కాదు, అట్లీస్ట్ ఆగే గుండె కాదు. చెప్పు. కుక్కని ఐ మీన్ డాగ్ ని కొన్ని lakhs of rupees తో కొనొచ్చు, కానీ దాని విశ్వాసాన్ని కొన్ని crores of rupees ఇన్వెస్ట్ చేసినా కొనలేవు. అలాగే నువ్వు ఎన్ని లక్షల కట్నం ఇచ్చినా గిరి మీద ఈ రిగి ప్రేమని మాత్రం కొనలేవు. దట్ ఈస్ రిగి అండ్ గిరి రిలేషన్షిప్. బాయ్ బేబీ. ఎలా తిని బయట పంపడా అర్థం కావట్లేదే. ఇప్పుడే గిరికాడికి ఫోన్ చేస్తా, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా. చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఎమోషన్ క్యారీ అవ్వట్లేదు. మీ ఇష్టాన్ని చెప్పాను, నా ఇష్టాన్ని వెళ్ళలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? వీడు నరసింహ సినిమాకి వెళ్ళినట్టున్నాడు. డైలాగులు కూడా సింక్ అయ్యాయేంటి? చిచి, ఇలా కాదు. అత్తయ్యకి మళ్ళీ ఫోన్ చేస్తా. హలో. ఏంటండి హలో? ఇక్కడ ఇంట్లో రచ్చ జరుగుతుంది తెలుసా? విసిగించకుండా దాని ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వు. అది కాదు అత్తయ్య. అది పిజ్జా బర్గర్ తప్ప వేరేవి తినదు. మిడిల్ క్లాస్ వాళ్ళలాగా పప్పు పచ్చడి లాంటి దానికి వడ్డించుకో. బాయ్. అది కంట్రోల్ నందిని, కంట్రోల్. రిగి ఇంకా లాభం లేదు. డైరెక్ట్ అటాక్. చావో రేవో తేల్చేస్తా. ఇవి నమ్మలండి. తీసుకో తీసుకో. ఏయ్, ఇది మాకు తెలుసు, చాక్లెట్స్. దీనిలో స్పెషాలిటీ ఏముంది? అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇవి నమిలితే బుగ్గలు మంచి షేప్ లోకి వస్తాయి, పళ్ళు దగదగా మెరుస్తాయి. ఈ చాక్లెట్ ఒక్కటి ఎంతో తెలుసా? $10. స్టాప్ ఇట్. ఓ రివాల్వర్. హే గర్ల్స్, రివాల్వర్. ఇంకోసారి ఓ అన్నారంటే చంపుతా. షూట్ చేసి పారేస్తా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అంకుల్, చూడు ఈ కంట్రీ. కంట్రీనే కాదే, నేను పెద్ద కంట్రీని కూడా. ఆగు నందిని. ఏంటి నందినియా? అమ్మడు అనేవాడివి నువ్వు కూడా మారిపోయావా? అంటే ఇది జీన్స్ వేసుకొని అమెరికా నుండి వస్తే మారిపోతావా? నేను అమెరికా వెళ్దామంటే నాకు పాస్పోర్ట్ లేదనేగా నీ ధైర్యం? అయ్యో, కోపం ఎందుకు నందిని? అంకుల్, ఈ కంట్రీ వాళ్ళతో మీకు మాట్లాడి నేను మా ఆంటీ రూమ్ లో రెస్ట్ తీసుకుంటా. మా అత్తయ్య రూమ్ కి నేనే వెళ్ళను, నువ్వేంటే? పాపం వెళ్ళని. రే ముసలడా, నా కుంప కొల్లేం చేస్తున్నావు కదరా. చెడు, 113 ఎపిసోడ్ లో నువ్వే హీరోయిన్ గా ఉన్నావు. ఇక మిగతా ఎపిసోడ్ లో ఈ అమ్మాయి హీరోయిన్ గా ఉండని. కూలేదు చూడలేదు. శుభం కార్డు పడే వరకు నేనే ఉండాలి, ఉండి తీరుతా. ఇదే వద్ది నన్ను రీప్లేస్ చేయడానికి. రీగి అంట రీగి. చూడు, ఇంకో 2 గంటల్లో నిన్ను బయటకు పంపించకపోతే నా పేరు నందినియే కాదు. ఇదిగో పెద్దాయనా, నువ్వు దానికి సపోర్ట్ చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఏ కంట్రీ, డూ వన్ థింగ్. నేను ఒక చిన్న పోటీ పెడతా, దానిలో నువ్వు గెలిస్తే నేను వెళ్ళిపోతా.
నువ్వు ఓడిపోతే నువ్వు వెళ్ళిపోవాలి. ఓకే. ఏయ్, ఇంకోసారి దేంతో తీసారంటే పీక చేతిలో పిసికేస్తా. గన్ ఉంది కదా. ముందు నిన్ను చంపేయాలి. చెప్పు ఏంటో. ఇద్దరం హ్యాండ్ రైజింగ్ ఆడదాం. అదే ఫటాఫట్. ఇలాగా ఎవరు చెయ్యి ముందు బెండ్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. సరే రా. ఏంటి అప్పుడు సెకండ్ ఎవరు? సరే మనం రెఫరీగా వెళ్దాం. రెడీ స్టార్ట్. Come on. Very good. Come on. Very good. Very No, Ricky, ready, steady, Adi. Come on. You ready? Come on, Ricky, come on. Yeah. Come on, Ricky, come on. Yes, Ricky, come on. Come on, Ricky, come on. Get up. Leg out. Leg le Maviya. And then referee your support check with sorry baby. ఇదంతా కళ. Hey, come on, darling. వీడి కళలో ఎవరొచ్చారు? నేనేనా? ఇంకా ఎవరైనానా?